హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. అమెరికా ఇరాన్ యురేనియంని 60% వరకు ఎన్రిచ్మెంట్ చేసింది. 90% రీచ్ అయ్యి న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదని తరచూ చెప్తుంటుంది. ఇరాన్ అలా 60% ఎన్రిచ్మెంట్తో 400 కేజీల యురేనియంని తయారు చేసి ఫోర్డోలో దాచి ఉంచగా, అమెరికా లాస్ట్ ఇయర్ చేసిన దాడిలో ఆ ఎన్రిచ్మెంట్ కోసం వాడే సెంట్రిఫ్యూజెస్ని ప్లస్ ఆ 400 కేజీల యురేనియంని నాశనం చేయడానికి ట్రై చేసింది. అయితే దాడికి ముందే ఇరాన్ ఈ యురేనియంని సీక్రెట్గా వేరే ప్లేస్కి మార్చింది. ఇలా సివిలియన్ యూజ్ పర్సంటేజ్ని దాటి హైలీ ఎన్రిచ్డ్ యురేనియంని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం వల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్ వైపు వెళ్తుందని అమెరికా, ఇజ్రాయెల్ గోల చేస్తున్నాయి. ఇరాన్ ఆ యురేనియంని వదిలేసే ప్రసక్తే లేదంటుంది. అయితే సడన్గా రష్యా అమెరికాకి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ కోసమే తయారు చేసిందన్న ఆ 400 కేజీల యురేనియంని మేము తీసుకుంటామని చెప్పింది. దీన్ని బట్టి రష్యా ఇరాన్ పవర్ని కోల్పోకుండా సేవ్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పొచ్చు. ఈ యుద్ధంలో ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో అంచనా వేసి ఇరాన్కి అనుకూలంగా రష్యా ప్లాన్ని ప్రిపేర్ చేసింది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కుదిరిన JCPOA అనే అగ్రిమెంట్లో భాగంగా ఇరాన్ తమ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని 3.67%కి లిమిట్ పెట్టింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ స్ట్రిక్ట్గా ఇరాన్ని మానిటర్ చేసింది. బదులుగా అమెరికా, యూరోపియన్ యూనియన్లు శాంక్షన్స్ని ఎత్తివేశాయి. అయితే ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఇదొక బ్యాడ్ డీల్, ఇరాన్ని టెంపరీగా మాత్రమే స్టాప్ చేస్తుందని చెప్పి అగ్రిమెంట్ నుండి తప్పుకున్నాడు. ఇరాన్ మీద శాంక్షన్స్ని విధించి మీరు ఇంకా యురేనియం ఎన్రిచ్మెంట్ని పెంచితే అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ నుండి ఇరాన్ 3.67 ప్యూరిటీ నుండి 60% వరకు వెళ్ళిపోయింది. పవర్ జనరేషన్లో వాడటానికి 3 to 5% మ్యాక్సిమం. కొన్ని రీసెర్చ్ పర్పస్ కోసం అయితే 20% అనేది లిమిట్. 60% వరకు వెళ్ళేసరికి అలారమ్స్ మోగాయి. 60ని రీచ్ అయితే 90కి వెళ్ళటం చాలా ఈజీ అవుతుంది. అందుకే లాస్ట్ ఇయర్ ఆ ఎన్రిచ్డ్ యురేనియం సెంట్రిఫ్యూజెస్ని కూడా డిస్ట్రాయ్ చేసి కంప్లీట్గా ఇరాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అమెరికా ఫెయిల్ అయింది. సో ఇప్పుడు రెజీమ్ చేంజ్తో అయినా అలా ఎన్రిచ్మెంట్ని కంప్లీట్గా స్టాప్ చేసేలా డీల్కి ఒప్పించాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఇరాన్ ఖమెనీ చనిపోయినా కూడా నిలబడింది. ఇప్పుడు ఈ యుద్ధంలో రెజీమ్ని బాగా ఒత్తిడి పెట్టి సరెండర్ చేసి న్యూక్లియర్ డీల్ని సైన్ చేయించాలని ట్రై చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఈ రెండు దేశాలు డిమాండ్స్లో కొంచెం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇలా ఉన్నంతకాలం ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో చెప్పలేకపోయినా ఆగినప్పుడు రెండు రియలిస్టిక్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి, ఇరాన్ సరెండర్ అయ్యి ట్రంప్ డిమాండ్ చేస్తున్నట్టు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని క్లోజ్ చేస్తుంది, లేదా అమెరికానే ఎక్కువ కాంప్రమైజ్ అయ్యి ఇంతకు ముందులాగానే సివిలియన్ యూజ్కి సరిపడేలా 3 to 5% మధ్య ఎన్రిచ్మెంట్ చేసేలా డీల్ని సైన్ చేసి శాంక్షన్స్ని తీసేయిస్తుంది. రష్యా అయితే ఈ రెండో రిజల్ట్ని అంచనా వేస్తుంది. అయితే ఆల్రెడీ 60% ఎన్రిచ్మెంట్తో తయారు చేసిన యురేనియం ఉన్నప్పుడు తిరిగి 3 to 5%కి వస్తున్నట్టు డీల్ని సైన్ చేయాలంటే ఇరాన్కి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ ఎన్రిచ్డ్ యురేనియంని అమెరికాకి హ్యాండ్ ఓవర్ చేయాలి, లేదా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సమక్షంలో దాన్ని నాశనం చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా ఇరాన్ ఆ యురేనియంని కోల్పోతుంది. అందుకే ఇందులోకి రష్యా ఎంటర్ అయ్యి ఫ్యూచర్లో జరగబోయే డీల్లో ఆ యురేనియంని మా దగ్గర భద్రపరుస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇరాన్ దృష్టిలో రష్యా చేతికి వెళ్తే సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు, ఫ్యూచర్లో తిరిగి తెచ్చుకోవడానికి డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. డీల్ని సైన్ చేస్తే సివిలియన్ యూజ్కి సరిపడేలా ఎన్రిచ్డ్ యురేనియంని తయారు చేసుకుంటూ ఉండి ఫ్యూచర్లో ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే తిరిగి తెచ్చుకొని 90%కి ఫాస్ట్గా రీచ్ అయ్యేలా ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ని డెవలప్ చేయగలిగే కేపబిలిటీని లెవరేజ్గా వాడుకుంటుంది. దాన్ని పోగొట్టుకోవటం ఇష్టం లేదు. పూర్తిగా కోల్పోవడం కంటే తిరిగి దక్కించుకునే అవకాశంతో రష్యా దగ్గర ఉంటే లెవరేజ్ దాదాపు అలానే ఉంటుంది. ఎప్పుడైనా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసేసి తిరిగి తెచ్చుకోగలదు. సో ఫైనల్గా రష్యా ఇరాన్ యురేనియంని తీసుకుంటామని చెప్తుందంటే ఇరాన్ ఫ్యూచర్లో న్యూక్లియర్ డీల్ని సైన్ చేసే సమయంలో మేము దాన్ని డిస్ట్రాయ్ చేయము, అలాగనే మీకు కూడా ఇవ్వము, రష్యాకైతేనే ట్రాన్స్ఫర్ చేస్తామని డిమాండ్ చేసేలా
కొత్త ఆప్షన్ని క్రియేట్ చేయడానికి. ఇలా జరిగితే డీల్ని ఎప్పుడైనా క్యాన్సిల్ చేసి తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.